ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక చైనీస్ తత్వవేత్త అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ లావోజీ. ఈ పేరు మనందరికీ తెలుసు. దాన్ని మనం ఇలా కూడా పిలుచుకుంటాం, లావోత్సు. హీ వాజ్ ఎ సెమీ లెజెండరీ యాన్షియంట్ చైనీస్ ఫిలాసఫర్. అతను తావోయిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. అట్లాగే తావో తే చింగ్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఈ మానవజాతికి అందించిన వాడు. ఆ తర్వాత దాన్ని తెలుగులో నేను ఈ సంవత్సరం ట్రాన్స్లేట్ చేసి మీకు అందిస్తాను. అది చదివితే మొదట ఏమీ అర్థం కానట్టుగా ఉంటుంది. దానికి కారణం మనం ఇంకా అంత ఎదగలేదని అర్థం. కానీ మన జీవితంలో అనుభవాలు వస్తున్న కొద్దీ, మన మనస్సు కుదుట పడుతున్న కొద్దీ మనం స్పష్టంగా చూడడం మొదలవుతుంది. సూర్యుడు కనబడలేదంటే సూర్యుడి తప్పు కాదు, మన కళ్ళ తప్పు. మన కంటి చూపు మెరుగుపడుతున్న కొద్దీ సూర్యుడు యథావిధిగా దర్శనమిస్తాడు. బాగాలేనంత వరకు ఇటు అటు దర్శనమిస్తాడు సూర్యుడు. సో లావోత్సు రాసిన తావో తే చింగ్ 86 స్టాంజర్స్ చాలా బ్యూటిఫుల్గా రాసి ఉంటాయి. లైఫ్లో ఉన్న కాంట్రడిక్షన్స్, పరస్పరాధారితమైన పరస్పర విరోధాభాష్యాన్ని లావోత్సు ఆవిష్కరించిన తీరు అత్యద్భుతం. సో ఆ తర్వాత సంగతి. సో లావోత్సుని ముఖ్యంగా అందరూ పిలుచుకునే వాళ్ళు ద ఓల్డ్ మాస్టర్ అని. సో తన జీవితంలో ఎవడు నిజమైన ఒక జ్ఞాని అనే దానికి ప్రామాణికమైన సూత్రం ఏమిటి అంటే, ఎవరైతే విషయాన్ని సింప్లిఫై చేస్తారో, ఎవరైతే నీ ఇంటి అడ్రస్ని తేలిగ్గా చెప్పగలరో, ఎవరైతే అనుభవాన్ని అత్యంత తేలికైన మాటలు పెడతాడో, అట్లాంటి మాటలే మనకు ఉపయోగపడతాయి. పెద్ద పెద్ద ప్రవచనాలు, కాంప్లికేట్ సూత్రాలు, థీరమ్స్, ఇవి మనిషిని గందరగోళపరుస్తాయి. సో లావోత్సు టీచింగ్ లోపట అతను చెప్పిన మాట, నా జీవితంలో నేను ఒకవేళ బోధించవలసి వస్తే నేను ఈ మూడింటినే బోధిస్తానని చెప్పాడు. ఇవి మనిషి జీవితానికి సంబంధించిన అత్యున్నతమైన నిధులు అని చెప్పాడు. ఆ మూడేమిటి? సింపుల్ వర్డ్స్, సింప్లిసిటీ, పేషెన్స్ అండ్ కంపాషన్. ఈరోజు వీటి యొక్క ప్రాముఖ్యత గురించి సరదాగా తెలుసుకుందాం. ఇవి మనలో కూడా ఉండాలని కోరుకుందాం. ఇవి అందరిలోనూ ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ డాగ్ ఆర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద నేచర్, దీస్ ఆర్ నేచర్ ప్రిన్సిపల్స్. ప్రతి ప్రాణికి ప్రకృతిలో సింప్లిసిటీ ఉంది, అలాగే అనంతమైన ఓపిక ఉంది, అలాగే దయ కూడా ఉంది. సో ఈ మూడిటి యొక్క సిగ్నిఫికెన్స్ గురించి తేలికైన పరిభాషలో చెప్పే ప్రయత్నం చేస్తే, అది నా అనుభవాన్ని ఆధారం చేసుకొని ఈ మూడు నా జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. అందరూ అడుగుతారు, నీ దగ్గర ఉన్న అసెట్స్ ఏమిటి? ఐ సే ఓన్లీ వన్ అసెట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ మై పేషెన్స్. ఇప్పుడు లాల్గుడి జయరామన్ గొప్పగా వాయిస్తాడు. దానికి ఆధారభూతమైన అసెట్ ఏమిటి? ఇన్వెస్ట్మెంట్ ఏమిటి? ఓపిక, అనంతమైన ఓపిక. విన్సెంట్ వ్యాన్ గో కొన్ని వేల పెయింటింగ్స్ వేశాడు. అవి పెయింటింగ్స్ కావు, తన ఓపిక. త్యాగరాజ స్వామి కావచ్చు, లేకపోతే రామదాస్ కావచ్చు, లేకపోతే ముపాస కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, వీళ్ళంతా ఎంతో అద్భుతమైన వర్క్ని మానవ జాతికి అందించారు. దానికి కారణం ఏమిటి? వాళ్ళకున్న ఓపిక. సో ఈ సింప్లిసిటీ, పేషెన్స్ అండ్ కంపాషన్, ఒకవేళ దీన్ని ట్రయాంగిల్గా అనుకుంటే నేను పేషెన్స్ని పైన పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషికి ఓపిక ఉండాలి. ఆ ఓపిక అందరికీ ఉంది. రీసెంట్గా ఒక మదర్ నా దగ్గరకు వచ్చి, మా పిల్లవాడికి అస్సలు ఓపిక లేదు అని. ఏం చేస్తుంటాడు? రోజంతా 10-15 గంటలు టీవీ చూస్తుంటాడు. ఓపిక ఉంది కదా, టీవీ చూసే ఓపిక ఉంది. ఓపిక లేని మనిషి లేడు. ప్రతి మనిషికి ఓపిక ఉంటుంది. కొందరు ఓపికగా కొట్లాడతారు, కొందరు ఓపికగా చాడీలు చెప్తారు, కొందరు ఓపికగా టీవీ చూస్తారు, కొందరు ఓపికగా సీరియల్స్ చూస్తారు, కొందరు ఓపికగా చీరల గురించి మాట్లాడతారు, కొందరు ఓపికగా వంటల గురించి మాట్లాడతారు, కొందరు ఓపికగా బాధపడతారు. సో ఓపిక లేనివాడెవడు? ప్రతి ఒక్కడికి ఓపిక ఉంది. కానీ విషయం అంతా ఏమిటి? ఆ ఓపికని మనము సరైన దిశలో మళ్ళిస్తున్నామా లేదా అన్న చోట రహస్యం ఉంది. ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు చెప్పానో, అద్భుతమైన గ్రంథాలు రాసిన వాళ్ళు, కాళిదాస్, ముపాస,
జేమ్స్ ఆలెన్, గొప్ప గొప్ప పెయింటింగ్స్ వేసిన వాళ్ళు, కొన్ని వేల పెయింటింగ్స్, వాళ్ళకి తెలియదు ఎన్ని పెయింటింగ్స్ వేశారు. విన్సెంట్ వ్యాంగో, జాక్సన్ పొలాక్, ఎంఎఫ్ హుస్సేన్, బాపు గారు, అట్లాగే అద్భుతమైన కృతులు కంపోజ్ చేసిన త్యాగరాజ స్వామి, రామదాసు, అలాగే మనందరికీ వండి పెట్టే పేరెంట్స్, వాళ్ళందరూ ఎంతో ఓపిక ఉన్న వాళ్ళు. ఆ ఓపికని సరైన దిశలో ఛానలైజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన ఆనంద కుసుమాలు, జ్ఞాన పుష్పాలు విరబూస్తాయి. అందులో ఏ సందేహం లేదు. ఎప్పుడైనా ఇంటర్నెట్ ఇలా కొట్టి చూడండి, అమెజాన్లో ఉన్న అతిపెద్ద చెట్టు, ఆ చెట్టు ఏమిటో తెలుసా? ఓపిక. చాలా ఓపికగా పెరిగింది. సో మొదటి ప్రిన్సిపల్ లావోత్సు ఈ మానవ జాతికి బోధించాలనుకున్నది ఓపిక. ఓపిక లేదా ఇక నీ లైఫ్లో ఏమీ లేదు, ఏమీ చేయలేవు. యూ ఫీల్ రెస్ట్లెస్ ఆల్ ద టైమ్ బికాస్ యూ హ్యావ్ నో పేషెన్స్. మనకి ఇంగ్లీష్ భాషలో పేషెంట్ అనే పదం ఉంది. పేషెంట్ అంటే ఎవడు? మన ఇన్ జనరల్ కాంటెక్స్ట్ హాస్పిటల్లో ఉన్నవాడు లేదా రోగి. మనకు హాస్పిటల్కి వెళ్తే కూడా అవుట్ పేషెంట్ విభాగం అని రాసి ఉంటుంది. కానీ దాని యొక్క ట్రూ సెన్స్ ఏమిటో తెలుసా? ద పర్సన్ హూ వెయిట్స్ పేషెంట్లీ ఫర్ హెల్త్ ఈజ్ పేషెంట్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మెడిసిన్ ఆర్ డాక్టర్ ఆర్ ప్రిస్క్రిప్షన్. సో ఓపికగా ఎదురు చూసే లక్షణం, తనకున్న సమయాన్ని, తనకున్న ఇంటెలిజెన్సీని ఓపికగా ఒక దిశలో ప్రయాణింపజేసేవాడు, వాడు ధన్యుడు. సో ఓపిక ఉన్నవాడు తనలో ఓపికను గుర్తించి దాన్ని సరైన దిశలో ఆవిష్కరించుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు. లావోత్సు తాత చెప్పిన రెండవ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ సింప్లిసిటీ. ఇది త్రిభుజంలో రెండవది. సింప్లిసిటీ అనేది మానవ జాతి పరిణామ క్రమం యొక్క మూల సూత్రం. ప్రకృతిలో ఇది ఎలాగూ ఉండనే ఉంది. ప్రకృతిలో ఉన్నవన్నీ సింప్లిసిటీగా ఉంటాయి. కానీ వాటికి వేరే పని లేదు కాబట్టి, వాటికి వేరే వస్తువులతో పని లేదు కాబట్టి వాటి యొక్క సింప్లిసిటీ మనం దర్శించలేము. వీ టెండ్ టు ఇగ్నోర్. కానీ ప్రపంచంలో ఉన్న మనిషి ఎవరైతే సింపుల్గా ఉంటారో అట్లాంటి వాళ్ళని మనం గౌరవిస్తాం. రమణ మహర్షి ఎంత సింపుల్గా ఉన్నాడు అసలు. ఏ ఆర్భాటాలు లేవు, హంగులు లేవు, ఏ సఫిస్టికేషన్ లేదు. ఒక చిన్న కౌపీనం ధరించి అట్లా ఉండిపోయాడు. ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు. దే ఆర్ సింపుల్ పీపుల్ అండ్ దే హ్యావ్ డిస్కవర్డ్ దిస్ అట్మోస్ట్ ప్రిన్సిపల్ ఇన్ దేర్ లైఫ్, దట్ ఈస్ బీయింగ్ సింపుల్, అడాప్టింగ్ సింప్లిసిటీ. సింప్లిసిటీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. మాటల్లో సింప్లిసిటీ, చేతల్లో సింప్లిసిటీ, నడకలో సింప్లిసిటీ, వస్త్రధారణలో సింప్లిసిటీ, అన్నిట్లోనూ సింప్లిసిటీ. సో ప్రపంచ విషయానికి వస్తే మనిషి తయారు చేస్తున్న ఎన్నో వస్తువులు ఒకే ఒక్క సూత్రాన్ని పట్టుకొని ఎవాల్వ్ అవుతాయి. ఆ సూత్రమే సింప్లిసిటీ. ఈరోజు నువ్వు వాడుతున్న ఫోన్ వెరీ అడ్వాన్స్డ్, వెరీ స్మార్ట్, వెరీ ఎఫెక్టివ్, వెరీ ప్రొఫౌండ్, ఇజంట్ ఇట్? కానీ దాని అంత సూత్రం ఒకటే, సింప్లిసిటీ. అది అంత కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ చాలా సింపుల్గా ఆపరేట్ చేయగలగాలి. అదే సూత్రం. ఒక మామూలు సాదాసీదా వస్తువు ఉంది, దాన్ని మనం ఆపరేట్ చేయట్లేదు బికాజ్ సింప్లిసిటీ మిస్ అయిపోయింది. కానీ మన చేతిలో ఉన్న ఐఫోన్ని అద్భుతంగా ఆపరేట్ చేస్తున్నాం. విమానాలు నడిపేస్తున్నారు, రాకెట్లు నడిపేస్తున్నారు, ఆ తర్వాత జలాంతర్గాములు నడుపుతున్నారు. సో రకరకాల విషయాల మధ్యన, టూల్స్ మధ్యన, కాంపోనెంట్స్ మధ్యన ఒక ఎక్స్ట్రాడినరీ హార్మోని క్రియేట్ అయినప్పుడు సింప్లిసిటీ వస్తుందని గుర్తించండి. అదర్వైజ్ రాదు. అబ్సల్యూట్లీ నో. సో సింప్లిసిటీ అనేది ఒక నవ్య జీవన సూత్రం ప్రపంచంలో. ప్రకృతిలో ఎలాగో సింప్లిసిటీ ఉండనే ఉంది. ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకు పేషెన్స్ ఉంది. కానీ ఆ పేషెన్స్తో అవి ఏమీ చేయవు, ఊరికే కూర్చుంటాయి. బికాజ్ వాటికి పని లేదు, ఉద్యోగం లేదు, ఆర్ట్ లేదు, సంగీతం లేదు, ఏమీ లేదు. అవి ప్రత్యేకంగా క్రియేట్ చేయాల్సింది ఏమీ లేదు బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్. బట్ మనిషి ఈజ్ క్రియేటివ్. హీ సపరేటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్రియేషన్ అండ్ హీ వాంట్స్ టు క్రియేట్ హిజ్ ఓన్ క్రియేషన్. అందుకని తన పేషెన్స్ని సరైన దిశగా వాడుకోవాలి. సో ఈ త్రిభుజంలో పైన పేషెన్స్, దాని కింది స్టెప్ సింప్లిసిటీ.
అండ్ లావుట్సు బోధించినటువంటి అత్యంత ముఖ్యమైన జీవన సూత్రం కంపాషన్. కంపాషన్ అంటే కరుణ, జాలి కాదు, కరుణ. అది ఎప్పుడు ఉదయిస్తుంది? నీ చుట్టూ ఉన్న ప్రాణులంతా నీలో అంతర్భాగం అని తెలిసినప్పుడే కరుణ ఉదయిస్తుంది. జాలి ఎప్పుడు ఉదయిస్తుంది? నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే నువ్వు ఒక మెట్టు పైన ఉన్నావని తెలిస్తే జాలి వస్తుంది. దయ ఎప్పుడు వస్తుంది? అందరికంటే నువ్వు బెటర్ సిచ్యువేషన్లో ఉన్నావు అనుకున్నప్పుడు దయ వస్తుంది. సో జాలి, దయ కాదు, అవన్నీ మంచివే, కానీ కరుణ అనేది ఈజ్ ఈక్వల్ టు స్టేట్. భగవంతుడు తన స్థాయి నుంచి కిందికి దిగి ఒక భక్తుడి మీద కరుణ ప్రసాదిస్తాడు. అందుకే అవతారం వచ్చింది ఇండియన్ కాంటెక్స్ట్లో. సో కరుణ నీలో అవతరించాలంటే సాటి మనిషి నీలో భాగం. ఈ సమస్త విశ్వంలో అంతర్భాగమైన సమస్త ప్రాణకోటి మనలో భాగమని గుర్తించినప్పుడే నిజమైన కరుణ ఆవిర్భావం జరుగుతుంది. సో కరుణ అనేది మనిషికి మాత్రమే ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ. పేషెన్స్ ప్రకృతిలో ఉన్న అన్నిటికీ ఉంది, ఇంక్లూడింగ్ హ్యూమన్. రెండవది సింప్లిసిటీ, ప్రకృతిలో ఉన్న అన్నిటికీ ఉంది, కానీ వాటికి తెలియదు. మనిషి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కరుణ మనిషికి మాత్రమే ఉంది. జంతువులకు జాలి, దయ, కరుణ ఏమి ఉండవు. దానికి కారణం ఏమిటి? అవి ప్రకృతిలో ఒక అవిభాజ్య అంగముగానే ఉన్నాయి. మనిషి ఒక్కడే వేరుపడ్డాడు కాబట్టి. ఓన్లీ మ్యాన్ కెన్ బి క్రియేటివ్ అండ్ మ్యాన్ హ్యాస్ టు పర్సీవ్ పేషెన్స్. దాన్ని సరైన డైరెక్షన్లో తను పెట్టుకోవాలి. అట్లాగే కరుణ కూడా. కర్ణాటక సంగీతంలో ఎన్నో బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఉంటాయి. కరుణే దైవం, కరుణ చూపించు రామా, అంటే నాతో సమానంగా రా, నన్ను నీతో సమానంగా తీసుకో, కౌగిలించుకోవాలి అన్నప్పుడు ఒక ఇద్దరు సమాన ఎత్తులో ఉండి తీరాలి. షేక్ హ్యాండ్ కొంచెం పైన కింద ఉన్నా ఓకే, ఆశీర్వాదం పైన కింద ఉన్నా ఓకే, కరుణలో, కౌగిలిలో ఇద్దరు సమాన ఎత్తులో ఉండి తీరాలి. సో లావోత్సు చెప్పిన ఈ జీవన సూత్రాలు విశ్వజనీనమైనవి, సార్వజనీనమైనవి, ప్రకృతి యొక్క మూల సూత్రాలు ఇవి. కానీ మనిషి మాత్రమే అడాప్ట్ చేసుకొని జీవించగలిగి, అనుభవించగలిగే ఒక గొప్ప ప్రిన్సిపల్స్ ఇవి. మీలో దింపుకోండి, ఒక అద్భుతం జరుగుతుంది అంతే. యూ విల్ బీ అబ్సల్యూట్లీ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్. ఇది ఎవరి కోసమో కాదు. క్రియేటివిటీ కానీ, బ్లిస్ కానీ, మెడిటేటివ్నెస్ కానీ వేరే వాళ్ళ కోసం కాదు, నీ కోసం. నువ్వు తినేది నీ కోసం, నీ ఆకలి కోసం, నువ్వు పడుకునేది నీ కోసం, నీ నిద్ర కోసం, నువ్వు ప్రశాంతంగా ఉండేది నీ కోసమే. కానీ నువ్వు ప్రశాంతంగా ఉండటం వల్ల అది కంటేజియస్, వేరే వాళ్ళకి కాస్త తగులుతుంది. నీ ఓపిక, నీ నిశ్శబ్దం, నీ సింప్లిసిటీ, నీ కరుణ, ఇవి ఉండి ఏమీ లేకపోయినా ఓకే, కానీ ఇవి లేకుండా సమస్త సంపదలు నీ దగ్గర ఉన్న వృధా. ఏదైనా ఒక చిన్న వైలిన్ వాయిస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం. కరుణే మనసు వినదే మాట,
మనసు మాట వినదే మనమంతా ఒకటని తెలిసిన మనసు మాట వినదే కరుణే దైవం కరుణే దైవం. సుఖజీవనమస్తు.